సేమ్ గా అది సైలెంట్ లో పోలీస్ సైలెంట్ లో ఏం అంటున్నావు గవర్నమెంట్ ఎవరి కోసం గవర్నమెంట్ అది గేమ్స్ వస్తుంది మహిళలకు సేఫ్టీ ఇవ్వాల్సిన గవర్నమెంట్ ఏం లేదు హత్య చేసిన వ్యక్తికి సపోర్ట్ గవర్నమెంట్ సేఫ్టీ అయితే అమ్మాయి చేసుకుంటా ఇది చాలా గవర్నమెంట్ లా జరిగింది. ఇది ఇట్లా జరగకూడదు. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఉమెన్ కి సేఫ్టీ లేదు. ఆమె ఏదో నాకు డాక్టర్ వచ్చింది, ఆమె పోయి ఎక్సైటెడ్ మీద వెళ్ళింది. అంత సీనియర్స్ వాళ్ళు ఏం చేశారంటే ర్యాగింగ్ చేసి అంత రేప్ చేసిన తర్వాత ఆమెని కళ్ళదలు ఉంటే కళ్ళదలు ఇట్లా కొట్టేసి ఇది ఆమెను తీసుకొని పోయి ఒక రూమ్ లో పోయి చేశారు. దానికి మేనేజ్మెంట్ ఏమంటదంటే ఏదో బయట వాళ్ళు చేశారు, మేనేజ్మెంట్ దానికి కవరప్ చేశారు. సో దానికి జస్టిస్ చేయాలంటే మేము డిమాండింగ్ ఏంటంటే దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరు. పోలీస్ అధికారులు లేదు, ఇది ముందు అన్నారు సూసైడ్ అన్నది. సూసైడ్ అని చెప్పారు. సూసైడ్ అంటే ఒకళ్ళు కాలు చేతులు ఎట్లా ఇరాలబట్టి సూసైడ్ అంటే ఎక్కువ మన కళ్ళతల్లో ఎట్లా లోపలికి పోతుంది. అదే అయింది. అది చేస్తే అప్పుడు మనం ప్రొటెస్ట్ చేస్తుంటే అప్పుడు అన్నారు ఒక ఎంక్వైరీ చేస్తామని ఒకరిని అరెస్ట్ చేశారు. ఒక సీనియర్ ఈమె చాలా మెరిట్ స్టూడెంట్ ఉండే కానీ ఒకరికి అరెస్ట్ చేశారు. అది చాలా అక్కడ ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ఉండే. ఆ 6 మెంబర్స్ వీళ్ళు అవును ఒక్కరిని అరెస్ట్ చేశారు. 6 మెంబర్స్ ఉండే అక్కడ కానీ ఒక్కరికే చూస్తున్నారు. సంజయ్ రాయ్ అనే యువకుని మాత్రమే అరెస్ట్ చేశారు. ఒక్కరికే. అతను సీనియర్. అతను కూడా వరుసగా చాలా అతను ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి సపోర్టింగ్ దొరికింది అతనికి. ఆ దొరికి వల్ల కొంచెం వాళ్ళు పొలిటికల్ వాళ్ళు కొంచెం కవరప్ చేస్తున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ సీఎం కూడా పెద్ద పట్టించుకుంటే లేదు. సీఎం కూడా పోలీసులు లేదు ఇంకా చేస్తలేదు. అది ఎప్పుడు కానీ మాటలు ఇంకా డిమాండ్ గా చేస్తే అప్పుడు ఇప్పుడు అదే ఇక్కడ అందరూ కలెక్ట్ అయినారంటే మాకు జస్టిస్ కావాలి, ఆ కేసు సిబిఐకి అప్పు చేసుకోవాలి. ఓకే అండి, డాక్టర్స్ 4 పేజీల నివేదిక ఇచ్చారట. అవును, ఆమె కేసుకు సంబంధించి. అవును, ఒక 10 ప్లేసులు ఇష్టాన రీతిలో కొడుతూ ఆమె అసలు ఎలా చూసుకోవచ్చు అంటే అది ఏంటంటే ముందు అక్కడ ఆమె దగ్గర ఒక బ్లూటూత్ ఉండే. ఓకే, ఆ బ్లూటూత్ మిస్సింగ్ ఉంది. ఆ బ్లూటూత్ దొరికితే మనకు మొత్తం అందులో డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి. ఆ బ్లూటూత్ దొరుకుతుంది. అక్కడ సీసీ కెమెరా లాంటివి లేకుంటే ఏం లేదు. సీసీ కెమెరా ఏం మొత్తం లేదు. ఎక్కడ రికార్డింగ్ లేదు. వాళ్ళు చాలా ప్లానింగ్ గా ఈవెంట్ అయిన తర్వాత ఒక రూమ్ లో తీసుకుని పోయి ఇట్లా చేశారు. ఎట్లా అసలు ప్రభుత్వం స్పందించట్లేదు. ప్రభుత్వం కొంచెం కూడా సపోర్ట్ చేస్తలేదు. ఎట్లా ఇట్లా చూసుకుంటా ఏదో అయింది అట్లా అయిపోయింది మాట్లాడుతున్నారు గవర్నమెంట్. ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఇస్తుందో దాంట్లో కావాలి. అంటే అందరు అక్కడ ఈవెంట్ అయితే ఈవెంట్ లో అందరూ బిజీ ఉన్నారు. మొత్తం బయట అవుట్ సైడ్ వేరే హాల్ లో అందరు ఇక్కడ ఈవెంట్ లో బిజీ ఉన్నారు. ఈవెంట్ అయింది. ఈవెంట్ తర్వాత అంటే మొత్తం ఏదో ఈవెంట్ అయింది. వాళ్ళు ఈవెంట్ అయిన తర్వాత ఇది అయింది. అందరు అక్కడ బిజీ ఉంటే మీరు ఇక్కడ చేశారు. ఆమె ఒక 36 అవర్స్ వర్క్ చేసి రెస్ట్ తీసుకున్న సమయంలో జరిగింది అని తెలిసింది. లేదు, 36 అవర్స్ వర్క్ చేసింది అది, కానీ ఈవెంట్ అయిన తర్వాత చేశారు. ఈవెంట్ అయిన తర్వాత రెస్ట్ తీసుకున్న టైంలో రెస్ట్ తీసుకున్నారు. ఈవెంట్ అంటే ఏదో మాటలతో మాయా మాటలతో తీసుకుని వచ్చి ఇవన్నీ చేశారు. అమ్మాయి చాలా బ్రిలియంట్ స్టూడెంట్, చాలా నమ్మింది. ఒక సింగిల్ డాక్టర్ చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు మా ప్రొటెస్ట్ బెంగళూరులో కూడా నడుస్తుంది. ప్రధాన డిమాండ్ చేయండి సార్. మరి ఏం చేస్తారు? డిమాండ్ అంటే జస్ట్ గా సిబిఐ ఎంక్వైరీ కావాలి, కల్పిట్స్ ని బిహైండ్ ది బార్ పెట్టాలి. అది కావాలి. సీఎం స్పందించాలంటే సీఎం కాదు, మాకు సిబిఐ నుంచి కావాలి. సిబిఐ పోలీసులు మీద నమ్మకం లేదు. పోలీసులు హ్యాసప్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే హ్యాసప్ చేస్తున్నారు, కవర్ చేస్తున్నారు. పోలీసులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తి అని లేదు. టీఎంసీ మెంబర్ రిలేటివ్ పొలిటీషియన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది.